జై శ్రీరామ్. రామభక్తులారా, మీ అందరికీ తెలిసిన విషయం, 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన రామమందిర నిర్మాణ ప్రతిష్ట మూర్తి స్థాపన కార్యక్రమము జరుగుతున్నది. ఇది ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో ఉన్నది. కానీ దీని వెనుక ఎందరో మహాత్ముల త్యాగం కూడా ఉంది. మరి ఎంతోమంది బలిదానాలు కూడా ఉన్నాయి. దీని వెనుక ఉన్న చీకటి కథను గురించి తెలుసుకుందాం. ఇది ఒక రోజులో జరిగింది కాదు. దీనికంటే ముందు అక్కడ బాబ్రీ మసీదు ఉందని, దానికన్నా ముందు అక్కడ దేవాలయం ఉందని, వేలాది మంది, లక్షలాది మంది హిందూ ముస్లింలు కొట్లాట్లు, ఎన్నో బలిదానాలు కూడా జరిగాయి. కానీ కోట్ల మంది భారతీయుల కళ రామమందిర నిర్మాణం. ఎందుకంటే అది రాముని యొక్క జన్మస్థలం అయోధ్య కాబట్టి. సుప్రీంకోర్టు నుండి తీర్పు వచ్చిన సందర్భంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అది ఎప్పుడంటే 2020 ఆగస్టు 5వ తారీఖున భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన తీర్పు. ఎందువలనంటే ఆ రోజే రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగిన రోజు. కానీ రామమందిర విధ్వంసం నుండి మొట్టమొదటి రామమందిర నిర్మాణం వరకు ఉన్న కష్టం గురించి తెలుసుకుందాం. ఈ రామమందిర నిర్మాణం చాలా ముస్లిం చక్రవర్తుల అపాయాల నుండి ఎదుర్కొన్నాం. రామమందిర చరిత్ర, ముస్లిం పాలకులు రామమందిరాన్ని పగలగొట్టి బాబ్రీ మసీదు ఎలా కట్టారో గత చరిత్ర వైభవాన్ని తవ్వితీద్దాం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అక్బర్ ద్వారా వచ్చిన ఆదేశాలు లెక్క చేయకుండా రామమందిరాన్ని పగలగొట్టి కూడా మసీదుని ఎలా నిర్మించారో తెలుసుకున్నాం. అప్పుడు అసలు ఎలా ఉండేది అని దాని గురించి కూడా తెలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బెల్ బటను నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి విషయం మీకు నోటిఫికేషన్లో వస్తుంది. జై శ్రీరామ్. మన పురాణాల ప్రకారం రామమందిరం అయోధ్య నగరం గురించి శ్రీరాముని కంటే ముందు వైభవశ్యామ కుమారుడైన వైవస్వత్మను చెప్తారు. ఆయన బ్రహ్మతో తనకు ఒక నగరం కావాలని అడుగగా బ్రహ్మ మహావిష్ణువు దగ్గరకు తీసుకువెళ్తారు. అప్పుడు విష్ణువు ఒక సుందర ప్రదేశాన్ని ఎంపిక చేసి దేవతలందరినీ పిలిచి మరియు దేవశిల్పి అయిన విశ్వకర్మను కూడా పిలిచి తన సాకేతధామంలో ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని ఒక నగరం నిర్మించి ఇమ్మన్నాడు. దానితో పాటు మహావిష్ణువు తన త్రైతాయుగంలో కూడా నివసించడానికి అనువుగా ఒక నగరాన్ని నిర్మించమని చెప్పాడు. దేవశిల్పి విశ్వకర్మతో పాటు మహర్షి వశిష్ఠుణ్ణి కూడా పంపుతారు. అప్పుడు సరియు నది ఒడ్డున ఉన్న ఒక సుందరమైన ప్రదేశాన్ని రామావతారానికి ఎంపిక చేశారు. విశ్వకర్మ ఒక సుందరమైన నిర్మాణాన్ని నిర్మించారు. అప్పటి నుండి సూర్య వంశస్థులు దానిలో నివసించసాగారు. ఇక్కడే శ్రీరాముని జననం కూడా జరిగింది. అదే అయోధ్య నగరం అని నామకరణం చేశారు. ఇది ఎంతో సుందరమైన నగరము. ఎందుకంటే అది స్వర్గంలాగా ఉన్నది. ఎందుకంటే దీన్ని కట్టిన కవి దేవగురు విశ్వకర్మ కాబట్టి. పురాణాల ప్రకారం శ్రీరాముడు సమాధి అయ్యేటప్పుడు కొంతకాలం వరకు అయోధ్య నగరం నిర్మానుష్యంగా మారిపోయింది. తరువాత శ్రీరాముని కుమారుడైన కుషు ఆ నగరాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఆ నగరం పునర్నిర్మాణం తర్వాత అయోధ్య మళ్ళీ పూర్వవైభవం సంతరించుకున్నది. మరియు చివరి వంశస్థుడు అయిన బృహద్బలం వరకు సాగింది. కౌసల రాజు అయిన బృహద్బల్ మృత్యువు మహాభారత యుద్ధంలో అభిమన్యుని చేతిలో జరిగినది. మహాభారత యుద్ధము తరువాత అయోధ్య నగర నిర్మానుష్యం అయింది. తరువాత ఎవరూ అక్కడ లేరు. అయినా కానీ శ్రీరాముని జన్మభూమి మాత్రం తన అస్తిత్వాన్ని నిలుపుకొనే ఉంది. పురాణాల ప్రకారం క్రీస్తు శకం 100 సంవత్సరాలు పూర్వము ఉజ్జయిని మహారాజు చక్రవర్తి అయిన
విక్రమాదిత్యుడు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసే సమయంలో అలసిపోయి సరియూ నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు అతని సేనలతో కలిపి. ఆ టైంలో అతనికి ఒక అద్భుతము కనిపించింది. ఆ వింతని చూస్తూ ఎక్కడ ఉందో అని తెలుసుకోవడానికి వెనకాలగా వెళ్ళాడు. అప్పుడు అక్కడ సాధు సంతులు కనిపించారు. ఈ చమత్కారాన్ని గురించి ఆ సాధు సంతుల్ని అడిగి తెలుసుకున్నాడు. రాజా, ఇది ఒకప్పుడు శ్రీరాముడు జననం పొందిన ప్రదేశం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. భగవంతుని దయ వల్ల విక్రమాదిత్యుడు సాధు సంతుల నుండి శ్రీరాముని జన్మభూమి అని తెలుసుకున్న తర్వాత అక్కడ శ్రీరామ మందిరాన్ని మరియు చెరువులని మరియు ఒక పెద్ద భవంతిని కూడా నిర్మించాడు. ఆ మందిరం నల్లరాతితో 84 స్తంభాలతో చాలా అద్భుతంగా కూడా నిర్మించాడు. ఇది చాలా సుందరమైన మందిరము. ఆ తర్వాత విక్రమాదిత్య తర్వాత రాజులు కూడా చాలా చక్కగా రామమందిర నిర్మాణము బాగోగులు చూసుకున్నారు. అందులో శుంగ వంశస్థుడైన పుష్యమిత్ర శుంగుడు జీర్ణోద్ధరణ కూడా చేశాడు. చంద్రగుప్త మౌర్యుడు పుష్యమిత్ర శిలాఫలకంలో రాయబడింది. అది ఆయన సేనాధిపతి చెప్పాడు. అందులో అశ్వమేధ యజ్ఞ ప్రస్తావన కూడా వచ్చింది. గుప్త వంశస్థులు మరియు 2వ చంద్రగుప్తుడు సమయంలో మరియు చాలా సంవత్సరములు అయోధ్య గుప్త రాజధాని అయింది అని పుష్యశుంగుడు నల్లరాతి శిలాఫలకాలలో రాసి ఉంది. అయోధ్యలో గుప్తుల కాలంలో మహాకవి కాళిదాసు అయోధ్య నగరంలో రఘువంశం గురించి చాలా లేఖలు కూడా రాశాడు. దాని ప్రకారం క్రీస్తు శకం 600 సంవత్సరం పూర్వం అయోధ్య ఒక మంచి వాణిజ్య నగరం కూడా. 5వ శతాబ్దంలో ఇక్కడ ఒక ప్రముఖ బౌద్ధ స్థలంగా కూడా విరాజిల్లింది. తరువాత అది అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది. క్రీస్తు పూర్వం చాలా పేరు తెచ్చుకొని చర్చనీయాంశంగా కూడా మారింది. దాని పేరు సాకేత నగరంగా కూడా ప్రకటించబడింది. క్రీస్తు శకం తర్వాత 11వ శతాబ్దంలో కల్నల్ నరేష్ జైహింద్ వచ్చి విక్రమాదిత్య గురించి ఉన్న శిలాఫలకాలను తొలగించి అతని పేరు రాసుకున్నాడు. తరువాత జయచంద్ర కాలం అయిపోయింది. తరువాత చాలామంది విదేశస్తుల ఆక్రమణలో వెళ్ళింది. తరువాత విదేశస్తులు చూస్తూ మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. కాశీ, మధుర, అయోధ్య వంటి గొప్ప నగరాలను ఆక్రమించుకొని కొల్లగొట్టాడు. పండితులను చంపి వేశారు మరియు విగ్రహాలను పగలగొట్టడానికి కూడా ఆదేశమిచ్చారు. కానీ అయోధ్య రామ మందిరాన్ని మాత్రం కూల్చలేకపోయారు. ఇలా మందిరం 14వ శతాబ్దం వరకు ఉంది. తరువాత ఢిల్లీ ఆఫ్ఘనీ రాజా సికిందర్ లోధి కాలం వరకు ఉంది. తరువాత 15వ శతాబ్దం మొఘల్ కాలంలో రామ జన్మభూమి నష్టాన్ని చవిచూసింది. 1528 దగ్గరలో ఈ భవ్య మందిరాన్ని పగలగొట్టి ఒక మసీదుని నిర్మించారు. అప్పటికి అది బాబ్రీ మసీద్ అని నామకరణం చేయలేదు. మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి సంస్థానంలో ఒకడైన బాబరు, ఒక సేనాపతి ఒకరు కలిసి ఈ పని చేశారు. అక్బరు మరియు జహంగీర్ కాలంలో ఇంత కఠినంగా నిర్ణయం తీసుకోకుండా హిందువుల్ని పూజించుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఆ వంశంలో ఒక క్రూరుడైన ఔరంగజేబు హిందూ మందిరాన్ని పగలగొట్టి మసీదుని నిర్మాణం చేశారు అతని పూర్వీకుల పేరుతో. దానిని తరువాత బాబ్రీ మసీదుగా నామకరణం చేశారు. ఎక్కడ మందిరం ఏర్పడిందో అక్కడే శ్రీరాముని జననం కూడా అయింది. బాబ్రీ మసీదుని 3 గుమ్మటాలతో నిర్మించాడు. దాని కిందే రామమందిరం ఉండేది. అక్కడే శ్రీరాముని జననం అయ్యింది. అప్పుడే హిందూ ముస్లింల మధ్య గొడవలు మొదలయ్యాయి. 1853లో అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ ఆధీనంలో ఈ గొడవల్లో సుమారు 1859లో ఒక కంచెను నిర్మించారు. ముస్లింలను లోపల చేసుకోమని, హిందువులను బయట చేసుకోమని. అప్పుడు కూడా ఇంగ్లీష్ వాళ్ళు ముస్లింల తరపునే న్యాయం ఇచ్చారు. కానీ అప్పుడు అంత గొడవలు
కొంచెం తగ్గుముఖం పట్టాయి. తర్వాత 1885లో మహంత్ రఫరదాస్ ద్వారా ఒక మందిర నిర్మాణం జరగాలని కోర్టులో వేశారు. కానీ అది అమలు కాలేదు. ఇంగ్లీషు వాళ్ళు గొడవలను రూపుమాపాలని చూశారు. ముస్లింలకి సహాయం చేస్తూ తర్వాత 23 డిసెంబరు 1950లో అసలు వివాదం మళ్ళీ మొదలయ్యింది. ఎందుకంటే మసీదులో భగవాన్ రాముని విగ్రహాలు బయటపడ్డాయి. అప్పుడు ముస్లింలు ఆరోపించారు ఎవరో రాత్రే ఈ విగ్రహాలు పెట్టారని. యూపీ సర్కారు తీసేయాలని ఆదేశించారు. కానీ జిల్లా మేజిస్ట్రేటు కేకే నాయర్ గొడవ జరుగుతుందన్న భయంతో ఆ ఆదేశాలను పాటించాడు. అప్పుడు మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఒకసారి 1884లో వివాదాస్పదమైన ప్రదేశంలో హిందూ మందిరాన్ని నిర్మించాలని విశ్వ హిందూ పరిషత్ సంకల్పించింది. దీని తర్వాత 2 సంవత్సరాల తరువాత ఫరీదాబాద్ జడ్జి పాండే ఆధ్వర్యంలో 1856 ఫిబ్రవరి ఆ టైంలో హిందువులకు పూజ చేసుకోవడానికి ఆదేశించి లాక్ను తీసేసింది. 6 డిసెంబర్ 1992 విహెచ్పి శివసేన మరియు హిందువులు అందరూ కలిసి బాబ్రీ మసీదు పైకి ఎక్కి 3 గుమ్మటాలను మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు పగలగొట్టేశారు. అప్పుడు మొత్తం దేశము రావణకాష్టగా గొడవలతో రగిలిపోయింది. 2,000 పైన మంది చనిపోయారు. ఇంకా చాలామంది కనపడకుండా పోయారు. గొడవలు చాలా ఎక్కువయ్యాయి. 2002లో హిందూ కార్యకర్తలను తీసుకెళ్లే ట్రైన్లో గోధ్రాలో మంటలు పెట్టారు. ఇక్కడ కూడా చాలామంది చనిపోయారు. 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పులో సుప్రీంకోర్టు బోర్డు రామలీలా సిరాజ్ను నిర్మోహి అఖాడాకు సమాన భాగాలు ఇచ్చింది. 2011లో సుప్రీంకోర్టు అలహాబాద్ కోర్టు తీర్పును నిలిపివేసి 6 సంవత్సరాల తర్వాత 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ అనే సెటిల్మెంట్ను చేసుకోమని పిలిపించింది. కానీ చాలా సంవత్సరాలు చర్చ కొనసాగింది కానీ అది విఫలమైంది. ఆ తర్వాత 16 ఆగస్టు 2019 నుండి 9 నవంబర్ 2019 వరకు కోర్టులో మళ్ళీ ఈ కేసు వచ్చింది. 2020వ సంవత్సరం మార్చి 25వ తారీఖు ఎక్కువ భాగం హిందువులకి వెనకాల 5 ఎకరాలు ముస్లింలకి భూమి అని కోర్టు తీర్పుని ఇచ్చింది. 5 ఆగస్టు 2020న భూమి పూజ ఆర్ఎస్ఎస్ పీఎం నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరియు సాధు సంతుల మధ్యన 9 ఫలకాలకు పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు 2024 సంవత్సరం జనవరి 22న మందిర ప్రతిష్టా కార్యక్రమం హిందువులకు చాలా గర్వంగా నిలిపింది. విన్నారు కండి రామ మందిర అయోధ్య నిర్మాణం గురించి జరిగిన చీకటి కథ. మీకు నచ్చినదా? జై శ్రీరామ్ అని చెప్పండి.